మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బోనాలతో గ్రామస్తులు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రంలోని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ 3 రోజుల్లో అన్ని వైన్స్లు, బార్లు మూసివేయనున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 1న మద్యం షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందల్వై మండలం గన్నారం ముద్రాల సభలో జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. మూడోసారి రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకుర్మ జిల్లా నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిశారు. రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. మెట్పల్లిలో ఇప్పటి కొరుట్ల మాజీ శాసనసభ్యులు క్రీస్తుశేషులు తుమ్మల వెంకటరమణారెడ్డి సోదరులు తుమ్మల శ్రీనివాస్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దర్పల్లి మండలంలోని దుబాక గ్రామంలో ఎఫ్ఈఓ ఆధ్వర్యంలో సీఈఓ సుజాత, అధ్యక్షుడు జిర్ర మైపాల్ యాదవ్ చేతుల మీదుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ముత్తకుంటాలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. సీఎం కేసీఆర్ హయాంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, మరోసారి నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ కమ్యూనిటీ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు ముఖ్యమంత్రి కేసీఆర్కే అని తెలిపారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా షకీల్ను గెలిపించాలని కోరారు. బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేడు బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేయనున్నారు. కొంతమంది నాయకులతో కలిసి ఆయన సెంటిమెంట్ కారులో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వేల్పూర్లోని మంత్రి వేముల నివాసంలో కమ్మర్పల్లి గ్రామానికి చెందిన రజక సంఘానికి చెందిన 30 కుటుంబాలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.